Shalom everyone, I'm Mora Helena, a teacher of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 40వ పర్ష బాలాక్. బాలాక్ అంటే విద్వాంసం చేసేవాడు లేదా వృధా అని అర్థం. సెఫర్ తోరాలో ఇది 40వ పర్ష మరియు సెఫర్ బెమిడబల్ లేదా సంఖ్యాకాండంలో ఇది 7వ పర్ష. ఈ పర్ష యొక్క 4వ అలియ వాక్య భాగములు. సెఫర్ బెమిడబల్ లేదా సంఖ్యాకాండము 22వ అధ్యాయం 39 నుండి 23వ అధ్యాయం 12వ వచనం వరకు. బాలాక్ పర్ష యొక్క 4వ అలియాలో బిలాము బాలాకుతో కలిసి మోయాబుకు చేరుకుంటాడు. బాలాకు బిలామును బామోత్ అనగా బాల్ అనే ఉన్నత స్థలానికి తీసుకెళ్ళి అక్కడ నుండి ఇశ్రాయేలీయుల శిబిరంలోని కొంత భాగాన్ని చూపిస్తాడు. బిలాము 7 బలిపీఠాలను నిర్మించమని బాలాకును ఆదేశిస్తాడు మరియు ప్రతి బలిపీఠంపై ఒక ఎద్దు మరియు ఒక పొటేళ్లను బలి ఇవ్వమని చెబుతాడు. బలులు అర్పించిన తర్వాత బిలాము ఎలోహింతో సంభాషించడానికి ఒంటరిగా వెళ్తాడు. ఎలోహిం బిలాముకు ఒక సందేశాన్ని ఇస్తాడు మరియు బిలాము బాలాకు వద్దకు తిరిగి వచ్చి ఇశ్రాయేలీయులను శపించడానికి బదులుగా వారిని ఆశీర్వదిస్తాడు. అతను ఇశ్రాయేలీయులను ఎలోహిం ఎన్నిక చేసిన ప్రజలుగా గొప్ప సంఖ్యలో మరియు ఆశీర్వాదంతో వర్ణిస్తాడు. వారిని శపించడం సాధ్యం కాదని ప్రకటిస్తాడు. బాలాకు ఈ ఆశీర్వాదానికి కోపంగా స్పందిస్తాడు, ఎందుకంటే అతను బిలామును శపించడానికి పిలిచాడు, ఆశీర్వదించడానికి కాదు. బిలాము తాను ఎలోహిం చెప్పిన దానిని మాత్రమే మాట్లాడగలనని బదులిస్తాడు. ఈ అలియా ఎలోహిం యొక్క సర్వాధికారం మరియు ఇశ్రాయేలీయులపై ఆయన ఆశీర్వాదాన్ని నొక్కి చెబుతుంది. మానవ ప్రయత్నాలు ఎలోహిం చిత్తాన్ని మార్చలేవని మరియు ఎలోహిం ఆదేశాలకు విధేయత యొక్క ప్రాముఖ్యతను చూపిస్తుంది. ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకొనుటకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. షలోమ్ లెహిత్రోత్.